ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. గంగాపూర్ ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ కె లెనిన్. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతర్భాగం. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గంగాపూర్ గ్రామంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇది. చుట్టూ దట్టమైన అడవి, ఎటు చూసినా ప్రకృతి అందాలు ఇక్కడి గ్రామాలకు మాత్రమే సొంతం. ఈ అందమైన అందాల వెనుక పెను విషాదం కూడా దాగి ఉంది. గట్టిగా వర్షం పడితే చుట్టుపక్కల వాగులు వంకలు పొంగి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి. గతంలో మావోయిస్టులకు అడ్డాగా ఉన్న ఈ గ్రామాలకు అప్పట్లో పోలీసులు మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో ఆ గ్రామం పేరు జాతీయ అంతర్జాతీయంగా కూడా మారుమ్రోగింది. ఆ గ్రామం పేరే గంగాపూర్. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే దట్టమైన అటవీ మార్గంలో 15 కిలోమీటర్ల దూరం గుంతలమయమైన మట్టి రోడ్డుపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఒకవైపు కడెం వాగు, 3 వైపులా దట్టమైన అటవీ ప్రాంతం కలిగి ఉన్న ఈ గంగాపూర్ గ్రామ పంచాయతీకి 50 ఏళ్ల చరిత్ర ఉంది. నాడు ఉమ్మడిగా ఉన్న ఈ గంగాపూర్ గ్రామ పంచాయతీని 2019లో 3 గ్రామ పంచాయతీలుగా విభజించారు. గంగాపూర్, కొర్రతాండ, రాణిగూడ గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన గంగాపూర్ దాని చుట్టుపక్కల గ్రామాల పరిస్థితులను కొర్రతాండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ జి సదర్లాల్ నోట విందాం. ఇంతకుముందు ఇక్కడ ఇది నక్సలైట్ ప్రభావిత ప్రాంతం సార్. ఇలాంటి ఏరియాలో డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా రావాలంటే కొంచెం భయపడదు సార్. అందుకని కొన్ని కారణాల వల్ల ఇలా డెవలప్మెంట్ అనేది కూడా జరగలేదు. కానీ ఇక్కడ ఉన్న జనం ఐక్యతతోటి ఇలా ఉంటే మనకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏదో ప్రభుత్వాలు వీళ్ళకు మనము నక్సలైట్లను దూరం ఉండి మనం ప్రభుత్వానికి దగ్గర ఉండి పని చేసుకుందామని నక్సలైట్లను కూడా ఒకప్పుడు దూరం చేసి ప్రభుత్వానికి దగ్గర చేసి ఇలాంటి అయిన టైంలో కూడా మనం డెవలప్ అవుతుందని అనుకొని కూడా దూరం పెట్టి వాళ్ళ స్పంజి కూడా లాగి అక్కడ ఎస్పీ భగవత్ ఉండే సార్ అప్పుడు. అలాంటి టైంలో బాలయోగి కూడా వచ్చింది సార్, పెంబిల స్పీకర్. అప్పుడు కూడా నక్సలైట్ల ద్వారా తుపాకు లాగి వాళ్ళను ఈ విలేజ్ వాళ్ళు గంగాపూర్ వాళ్ళకు అప్పచెప్పినా కానీ మార్పు మాత్రం చెందలేదు సార్ ఈ విలేజ్. నిజానికి ఎన్నో సంవత్సరాలు, నేను దాదాపు 15 సంవత్సరాలు పొలిటికల్లో ఉన్నా కానీ ప్రభుత్వం దగ్గర పోయి మాకు ఇక్కడ ఇలాంటి ఏరియాల్లో మార్పు రావాలా, మాకు రోడ్ లేదు, రవాణా లేదు. ఇక్కడ దాదాపు 3000 జనాభా ఉంది సార్, 3200 జనాభా ఉంది. ఇలాంటి దాంట్లో ఒక స్కూలు, ఆశ్రమ పాఠశాల లేదు సార్. గవర్నమెంట్ నుంచి ఇక్కడ చిన్న చిన్న స్కూళ్ళల్లో కూడా టీచర్లు ఉండరు సార్. అలాంటి ప్రాంతాలలో కూడా ఇబ్బందికరంగా బైక్ పై బడి చదువుకుపోవాలన్నా కానీ ఖానాపూర్, నిర్మల్ చిన్న చిన్న పిల్లగాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పడి వాళ్ళను అక్కడ ఉండి చదివిస్తుంటారు. అలాంటి కష్టాలలో ఉండి కూడా మాకు ఇప్పటి వరకు రవాణా సౌకర్యం లేదంటే ఎంతవరకు మేము ఇంకా వెనకపడి ఉన్నట్టు ఉంది సార్. కాకపోతే ఈ మొన్న ప్రభుత్వంలో అప్పుడు గుర్తింపు తీసుకొచ్చి ఇట్లా పోతే ఒక శాంక్షన్ అప్పుడు 22 కోట్లకు బిర్జు శాంక్షన్ అయితే అప్పుడు 2001లో ప్లౌడ్లు వచ్చి వర్ష భావంల పైన కప్పు తీసుకుపోతే మొన్న శాంక్షన్ అయింది. మళ్ళీ ఆ బీజు కూడా అవుతుందేమో ఆశిస్తున్నాం సార్. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఇక్కడ పంట పండించడానికి సార్ వర్ష భావాలతోటి ఆధారపడి ఉంటుంది సార్. ఇక్కడ కినాల్ పార్క్ ఏం లేదు సార్, ప్రాజెక్టు పార్క్ ఏం లేదు. దగ్గర కడెం ప్రాజెక్టు ఉండగా అక్కడ స్టోర్ వాటర్ ఉంటుంది సార్. జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉంటుంది సార్. అంతవరకు స్టోర్ వాటర్ ఉండగా ఇక్కడ చెరువులు ఉన్నాయి సార్, చిన్న చిన్న చెరువులు. అలాంటి ప్రాంతంలో ఇక్కడ దాదాపు ఒక 3 చెరువులు 4 చెరువులు ఉన్నాయి సార్. తరి కింద ఉన్న చెరువులే ఉన్నాయి సార్. అలాంటి చెరువుకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం ద్వారా గుర్తుపెట్టి అలాంటిది 2 పంటలు పుష్కలంగా పండే ఆకాశాలకు ఉంటుంది సార్. వరి వండుతుంది, పత్తి వండుతుంది, పసుపు, మక్క ఇలాంటి అన్ని రకాలుగా పంట పండే ఆకాశాలు ఉంటుంది సార్. ఇలాంటి ఏరియాల్లో కూడా గుర్తింపు ఉండి స్టోర్ వాటర్ ఎక్కువైన వాటర్ను కింద వదిలేసడం జరుగుతుంది సార్. అదే వాటర్ ఇటు వర్షాలు లేక అక్కడ ప్రాజెక్టు నీళ్ళు ఉంటే అదే లిఫ్ట్ ఇరిగేషన్ తోటి ఈ 3 చెరువులు కూడా నిండే ఆకాశాలు ఉంటాయి సార్. ఇలాంటి చెరువులను కొంచెం లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తే 3-4 చెరువులు ఉండి రైతులు దాదాపు 3000 పైన చిలుకు ఉంది సార్. 3000 చిలుకు పైననే ఎకరాలు ఉంటాయి సార్. అన్ని రకాలుగా పంటలు పండే ఆకాశాలు ఉంటాయి సార్. ఇలాంటి ప్రాంతాల్లో కూడా గుర్తింపు చేసి సర్వే చేసి ఇలాంటి ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా అవసరం ఉందని ప్రభుత్వానికి మేము కూడా కోరుకుంటున్నాం సార్. గంగాపూర్ గ్రామ పంచాయతీ భౌగోళిక పరిస్థితులు,
ఇక్కడి ప్రజల జీవన శైలి, పరిస్థితులను గురించి గంగాపూర్ పంచాయతీ కార్యదర్శి వాజిద్ మొహియుద్దీన్ చెప్పిన వివరాలు. గంగాపూర్ గ్రామ పంచాయతీలో మొత్తం జనాభా అయితే 1600 పైననే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 50 years అయిపోయింది దీనికి గ్రామ పంచాయతీగా డిక్లేర్ అయ్యి. ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉండేది, కానీ 2019లో ఇది బైఫారికేట్ అయ్యి ఈ గంగాపూర్ గ్రామ పంచాయతీలో 3 గ్రామ పంచాయతీలు అయిపోయినాయి. దీంట్లో గంగాపూర్ గ్రామ పంచాయత్, కుర్రతాండ గ్రామ పంచాయత్, ఇంకా రాణిగూడ గ్రామ పంచాయత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఊరు ప్రజలు ముఖ్యమైన పని అయితే వ్యవసాయం పనియే చేస్తారు. లైవ్లీహుడ్ బాగా మంచిగానే ఉన్నది. ఒకటే మేజర్ ప్రాబ్లం ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ రావడానికి పోవడానికి దారి లేదు. ఒకటే నవాబ్పేట్ నుంచి ఇక్కడ రావడానికి జంగలే దారి ఉంటుంది. అది 15 kilometers లాంగ్ జర్నీ ఉంటుంది జంగల్లోనే, డీప్ టైగర్ రిజర్వ్లో, కావాల్ టైగర్ రిజర్వ్లో. అదే ఒకటే మెయిన్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఒకటే మెయిన్ ప్రాబ్లం ఉన్నది. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఎట్లా ఇంప్లిమెంటేషన్ ఉన్నది? ఇక్కడ ప్రజలకు మంచిగా అందుతున్నాయా ఫలాలు, ప్రభుత్వ ఫలాలు? ఆల్ స్కీమ్స్ ఇక్కడ అందుతున్నాయి ఈజీగానే. ఇక ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీస్ ఉన్నారు. ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ప్రతి స్కీమ్ అమలు అవుతున్నది. ఇందిరమ్మ ఇల్లు కానీ, ప్రజాపాలన, వేరే మహాలక్ష్మి స్కీమ్ కానీ, లేదంటే ప్రతి ప్రోగ్రామ్స్ ఏదేదో గవర్నమెంట్ పెడుతున్నది గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి ఇల్లుకి, ప్రతి మనిషికి ఇక్కడ అది అందుతున్నాయి. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది? ఎడ్యుకేషన్ ఇక్కడ బాగా ప్రాబ్లంలోనే ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది హైయర్ ఎడ్యుకేషన్ ఇక్కడ లేదు ఊళ్ళో. ప్రైమరీ స్కూల్స్ కూడా ఉన్నాయి, కానీ టీచర్స్ ప్రస్తుతం అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా లేరు. అందుకే పిల్లలు చిన్న ఏజ్లోనే ఊరు దాటి వేరే నియర్ బై ఊర్లకు వెళ్తున్నారు ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. లైక్ ఖానాపూర్, లేదంటే హాస్టల్లో చిన్న వయసులోనే వాళ్ళు హాస్టల్లో ఉండాల్సిన అవసరం పడుతున్నది. ఇది ఒకటే మెయిన్ ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదు, హైయర్ 10th దాకా స్కూల్ లేదు. ప్రైమరీ స్కూల్సే ఉన్నాయి, కానీ టీచర్స్ బాగా లేక ఇక్కడ అందరూ రెసిడెన్షియల్ స్కూల్లో పంపుతున్నారు చిన్న వయసులోనే. 1, 2, 3లోనే పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు రెసిడెన్షియల్ స్కూల్లో. లేదంటే వాళ్ళు చుట్టాలు ఉంటారు పక్క రోడ్ సైడ్ ఉన్న విలేజెస్లోకి, అక్కడ వెళ్ళి అక్కడ చదువుతున్నారు పేరెంట్స్గా దూరంగా ఉండి. ఇదే ఒక ప్రాబ్లంగానే ఉన్నది. ఇక్కడ హెల్త్ విషయంలో ఎట్లా ఉన్నది? ఇక్కడ ఆరోగ్య కేంద్రాలు కానీ, ఆసుపత్రులు కానీ ఎక్కడికి వెళ్తారు వైద్యం కోసం? హెల్త్ కూడా ఒకటి ఇష్యూనే ఉన్నది ఇక్కడ. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వ్యాక్సినేషన్ ప్రతి టైం టు టైమే జరుగుతుంది. అలా వచ్చి ఇక్కడ వ్యాక్సినేషన్స్ చేస్తారు. ఇక్కడ సబ్ సెంటర్ కూడా ఉన్నది, కానీ ప్రస్తుతం అయితే అది అండర్ కన్స్ట్రక్షన్లో నడుస్తున్నది. ప్రస్తుతం అయితే వీళ్ళు ప్రతి వైద్యం కోసం అయితే నిర్మలే వెళ్ళాల్సి, లేదంటే ఖానాపూర్, లేదంటే కడమ్ నియర్ బై వెళ్ళాల్సిన పడుతుంది. ప్రాబ్లం ఏముంటుంది అంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే ఇక్కడ నుంచి కడమ్ వెళ్ళాలంటే ఈ జంగల్ దారి ఏదైనా ఉంటుంది 15 to 25 kilometers దాకా, అది వెళ్ళడం కొంచెం ప్రాబ్లం ఉన్నది. తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఎక్కువ ఏ పంటలు పండిస్తారు ఇక్కడ రైతులు? బియ్యమే పంట చేస్తారు ఎక్కువ. మేజర్ శాతం అయితే ప్యాడీయే చేస్తున్నారు ఇక్కడ. గంగాపూర్ గ్రామం నాటి నేటి పరిస్థితులను గురించి ఆ గ్రామ మాజీ సర్పంచ్ గీల లక్ష్మయ్య చెప్పిన వివరాలు. గతంలో మా నాన్నలు కానీ మా తాతలు కానీ వాళ్ళు ఎడ్లు బండి కట్టుకొని ప్రొద్దున పునిరోయంగా లేసి బండి కట్టుకొని పోవాలనుకుంటే ఏమన్నా పచ్చి బాలంతగా డెలివరీ కేసు కానీ, లేకపోతే పండిన దినుసు కానీ తీసుకుపోవాలంటే ఇక్కడ ప్రొద్దున 4 గంటలకు గడితే అంటే అప్పుడు ఏంటంటే గతంలో పునిరోయంగా సుక్కవడంగా లేకపోతే పునిరోయంగా కడుతురు బండి కట్టి రోడ్డుకి వెళ్ళే వరకు 9, 11 అవుతుండే. అదంతా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ బాగా అయిపోయినాయి మాకు ఇక్కడ. వీళ్ళు వచ్చి కొట్టుడు, వాళ్ళు వచ్చి కొట్టుడు. అది పాపం ఆ సారు కూర్చున్నాడో నిల్చున్నాడో ఎస్పీ భగత్ సింగ్ సారు మా అన్నీ ఆలోచించి తను ఏం చేసిందంటే, మీరు ఎవరెవరైతే పెద్ద మనుషులు ఉన్నారో మీరు అందరు రాండ్రాయా అని చెప్పి, పాపం నరేందర్ సార్ కూడా అప్పుడు ఎస్ఐ ఉండే మాకు సబ్ ఇన్స్పెక్టర్ కడెంకు. ఆ సార్ ఏం చేసిండు అందరూ పిలిపించి సారు డైరెక్ట్ ఆదిలాబాద్ పంపించిండ్రు మాకు. అంటే పంపించక ముందు ఒక ఎడ్ల బండితో పని, అంతకుముందు ఏం లేకుండే. అక్కడికి పంపించినాక సార్ మేమైతే ఏం తప్పు చేయలేదు, మళ్ళీ ఎందుకు పిలిపించారు మాకు ఏంటంటే ఇంకొక భయం ఉండే అన్నట్టు. ఈ సార్ పిలిపించడు మళ్ళీ ఏమో ఎత్తడేమో, మాకు పని చేసుడే గుర్తు, ఒక తినుడే గుర్తు, మా ఊరే గుర్తు. అంతకుముందు మా నాన్నలు మా అన్నలు వాళ్ళే పోయి ఏమన్నా సామాన్ తీసుకురావాలంటే కూరగాయలు కానీ లేకపోతే చక్కెర కానీ 6 నెలల మట్టుకు పెద్దన కొట్టిందంటే మళ్ళీ ఎప్పటి వరకు అంటే దసరా అవతల రాక ఒక 4 నెలల గాసం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటేనే మాకు గాసం అన్నట్టు. ఇక అవర్ రాక మళ్ళీ పోరాదు రారాదు.
ఒకవేళ ఇట్లా బాల్ అంతా ఎప్పుడు మన ఆగస్టులో మధ్యలో ఇట్లా అయ్యేటట్టు ఉంటే మాత్రం ఇక మా అదృష్టం అది. ఒకవేళ మంచిగా అవుతుంది నార్మల్ అవుతుంది, లేకపోతే పోతే చక్కగా అలసుడే. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే అన్నట్టు. ఆ సార్ ఏం చేసిండంటే మేము పెద్దమనుషులు అందరం పోయినాం. పోయిన తర్వాత ఎస్పును కలెక్టరు ఐటీడీపీఓ వాళ్ళు ఉండి మీ బాధ ఏందో చెప్పురా అంటే మేమేం చెప్పినాం సార్, ఒక చెరువుకు ఒక్క వాగు తీసుకొచ్చి కాలువట కడితే 3 చెరువులకు కలుపుతుంది, అదొకటి మాకు పెద్ద పుణ్యం చేయండి. మాకేంటంటే మెయిన్ ఫస్ట్ అయితే రోడ్ కావాలా. మేము ఎడ్ల బండి కట్టుకొని పోవాలంటే ఇంకా మాకు గంత మట్టుగా తవ్వుంది సార్, మాకు రోడ్ కావాలా సార్ అన్నాక సార్ కడుపు చల్లకుండా నరేంద్ర ఎస్ఐ కూడా బాగా మాకు మమ్మల్ని తీసుకుపోయిండు. పెద్ద ఆఫీసర్ దగ్గర తీసుకుపోవాలంటే నరేంద్ర ఎస్ఐ ఆ సార్ తీసుకుపోయి కల్పించడం మా బాధలు చెప్పంగానే గంగాపూర్ను దత్త తీసుకున్నాడు సారు. దత్త తీసుకొని ఏ అవసరం వచ్చినా కానీ సారు మాకు పనిచేసి పెట్టిండు. ఇంకోటి ఏంటంటే ఇక సార్ మాకు చెప్పిండు, మీరు ఊరోళ్ళు ఉన్నారు కానీ ఊరోళ్ళు అందరు కలిసి ఒక కట్టడి కావాలి, ఫస్ట్ కట్టడినాక మీరు సాఫ్ చేసుకుంటూ పోతే మీకు వెంటనే మంజూరు చేస్తారని చెప్పారు. చెప్పిన తర్వాత పాపం మంజూరు చేసారు. సార్ పుణ్యమే రోడ్ అయిపోయింది అది ఆల్రెడీ. నరేంద్ర ఎస్ఐ కూడా బాగా సహకరించిండు, మాకు సహకరించి పనిచేసి పెట్టిండు. ఆ సార్ లేకపోతే మాకు రోడ్ కాకపోతుండే. ఇక దీంతో మళ్ళీ నరేంద్ర ఎస్ఐ పోయిందాక రఘునందన్ ఎస్ఐ వచ్చిండు. ఇక అప్పుడు ఎస్ఐ మన సిఐ ఉదయ్ కుమార్ రెడ్డి సార్ ఉండే. వీళ్ళంతా పోలీస్ డిపార్ట్మెంట్తోనే ఈ రోడ్ అయింది. ఇక ఒక దగ్గర ఇట్లా కడెం నుంచి పోవాలనుకుంటే తెప్పలు ఉన్నాయి, 4 తెప్పలు కట్టి ఇట్లా జాయింట్ కడతారు. జాయింట్ కట్టి దాని మీద ఎక్కిపోతాం. అంటే పోంగా కూడా మధ్యలోకి అయిన తర్వాత పెద్ద తొనుకు ఎత్తు తొనుకు అత్త చూడండి, ఇక తొనుకులకు తెప్ప ఎగిరిపోయి పడిపోయి చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఈ తొవ్వ కాకముందో చెప్తున్నాయి. ఒకప్పుడు గతంలో మా నాయన మా పెద్దలు పోయేటప్పుడు పొంగ తెప్ప ఇక బాగా సంటకైనాక తొనుకు బాగా వస్తుంది. బాగా వచ్చిందంటే ఇక తెప్ప ఆగది, ఏదైనా ఒక పక్క బోర్ అవుతుంది. ఆ బోర్ వేసి చచ్చిపోయిన రోజులు కూడా ఉన్నాయి. గంగాపూర్కు ఒకప్పటికి ఉన్న ఇప్పటికైతే కొద్దిగా బాగా మంచిగా ఉంది. గంగాపూర్లోని అంగన్వాడీ కేంద్రం ద్వారా అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలను గురించి ఆ గ్రామ అంగన్వాడీ టీచర్ హరిప్రియ మాటల్లో విందాం. నా పేరు హరిప్రియ, నేను అంగన్వాడీ టీచర్. మాది అంగన్వాడీ సెంటర్ గంగాపూర్. మా పాపులేషన్ వచ్చేసి 378, గర్భిణీలు 3, బాలింతలు 4, ఫ్రీ స్కూల్ పిల్లలు 9 మెంబర్స్. మాకు రోజు 6-7 వస్తారు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెడతాం, ఎగ్గు రైసు పప్పుతోని. వాళ్ళకి ఫ్రీ స్కూల్ ఎట్లా అంటే వాళ్ళకి ఏ రకంగా చదువు, ఆటపాటలతో కూడిన విద్య, ఆటపాటలతో వాళ్ళకి కథలు చెప్పడం, స్టోరీ, వర్క్ బుక్స్ చేయించడం అలాంటివి చెప్తాము. పోషణ అభియాన్ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేపట్టిండ్రు, అవి కూడా చేస్తూ ఉంటాము. బాలింతలకు ఏ రకంగా తీసుకోవాలి, ప్రెగ్నెంట్ వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత ఉండాలి, వాళ్ళు డైలీ ఏ ఫుడ్ తినాలి, అట్లాంటివన్నీ వాళ్ళకి ప్రజలకు అందేటట్టు చెప్తాము. ప్రెగ్నెంట్ వాళ్ళు కంపల్సరీ రోజు మధ్యాహ్నం వచ్చి తినాలి, వస్తారు. ఇక విద్య కానీ కొంచెం ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రం తీసుకెళ్తారు ఇక్కడ స్కూల్కి వచ్చి. లేదంటే మేము ఒక మీటింగ్ పెట్టి ద్వారా కానీ మంత్కి ఒకసారి చెప్పడము, ప్రతి నెల 5వ డేట్ లోపు పిల్లల్ని 0 to 6 years పిల్లల్ని గ్రోత్ తీయడం కానీ, వాళ్ళు పిల్లలు హైట్కి తగ్గ బరువుకు తగ్గ ఎత్తున్నారా అనేది చెప్పడం కానీ, తల్లిదండ్రులకు మోటివేషన్ చేయడం కానీ, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఎట్లా చూసుకోవాలని కానీ అవన్నీ చెప్పడం జరుగుతుంది. సంతృప్తిగానే ఉన్నారు ఇప్పటివరకు. ఆకాశానికి నిచ్చెన వేస్తున్న ఈ రోజుల్లో కూడా గంగాపూర్ గ్రామానికి వెళ్లాలంటే ప్రయాస తప్పదు. నేటికి సరైన రవాణా సౌకర్యాలు లేక విద్య వైద్యపరంగా ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పోలీసులు నిర్మించిన రోడ్డు తప్ప వారికి వేరే మార్గం లేదు. ఒకవేళ తెప్పలపై ప్రయాణం చేసి కడెం నదిని దాటాలంటే ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఖానాపూర్ పోవాలంటే సార్ 32 కిలోమీటర్. ఇదే ఇక్కడ నుంచి మళ్ళీ నవాపేట, పాండాపూరు, కడెం ఇలా పోవాలంటే సార్ మేము 48 కిలోమీటర్ పోవాల్సి వస్తుంది సార్. అంటే దానికి 20 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది సార్. అలాంటి టైంలో కూడా మాకు ఇంకా మేము పెద్ద ఏదో అత్యవసరానికి కానీ హాస్పిటల్ వెళ్దామన్నా కానీ కొందరు ప్రాణాలు నడమంతర రోడ్లో దారిలోనే వదిలేశారు సార్. తెప్ప పైన దాటుడౌన్ అంటే 1 గంట సేపు సార్. తెప్ప పైన మేము అప్పుడు స్టోర్ వాటర్ ఉండు, ఆ తెప్ప వేసుకుని దాటాలంటే ఒక 1 hour పడుతుంది సార్. అలాంటి ప్రశ్నలు ఇంకా నాడు జమాన్లో ఉన్న. ఇటీవల ఈ గ్రామానికి కల్వర్టు రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జుతో కలిసి శంకుస్థాపన చేశారు. త్వరలోనే రోడ్డు మార్గాలు పూర్తయి రవాణా సౌకర్యాలు మెరుగుపడి గంగాపూర్ బాహ్య ప్రపంచంతో మమేకమై అభివృద్ధి ఫలాలను అందిపుచ్చుకొని వెలుగొందాలని ఆకాంక్షిద్దాం.
ఇప్పటిదాకా మీరు గంగాపూర్ ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గంగాపూర్ గ్రామంపై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఇది. సమర్పణ కె లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.